లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఇప్పుడు బిడ్డ పుట్టిన తర్వాత జాతా శౌచం అని అంటుంటారు. మరి సంస్కారాలలో సీమంతోన్నైన తర్వాత జాతకర్మ అనేది సంస్కారం. జాతకర్మ అంటే జాత అంటే పుట్టడం, పుట్టిన కర్మ అంటే పుట్టినప్పుడు చేయవలసే పనులు. పుట్టినప్పుడు ఏం పనులు చేస్తాం మొదలు? ఆ కాలంలో మంత్రసాని ఉండేది. ఈ కాలంలో హాస్పిటల్స్లో లేబర్ రూమ్లో వాళ్ళు నర్సులు వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు? ఇంతకుముందు అయితే సహజ ప్రసూతి అయ్యేది, ప్రసవం అయ్యేది. అప్పుడు వీళ్ళు కాస్త అమ్మాయిని చూసుకుంటూ జాగ్రత్తగా శిశువు వచ్చిన తర్వాత శిశువుని రక్షణగా చూసుకునేవాళ్ళు. ఇప్పుడైతే సీజరియన్లో ఇవి చేస్తున్నారు. ఏది చేసినా గర్భంలోంచి శిశువు బయటకి వచ్చాక శిశువు చుట్టూ ఒక కవర్ ఉంటుంది. ఆ కవర్ని తీయడం ఒక ప్రక్రియ. తర్వాత శిశువుకి తల్లికి లింక్ నా బొడ్డు ఉంటుంది, బొడ్డుని కొయ్యడం ఒక ప్రక్రియ. సో ఇవన్నీ కూడా పురోహితుని పిలిచి చేయించాల్సిన కర్మలు కావు. ఈ సంస్కారం మంత్రసాని చేసే సంస్కారం. కానీ నేటి కాలంలో మంత్రసానులు ఎక్కడ? ఎవరుంటే వాళ్ళే మంత్రసానులు. ఇప్పుడు ఆ లేబర్ రూమ్లో హాస్పిటల్స్లో ఉన్న వాళ్ళు మంత్రసానులే. మంత్రసాని అనే పేరు లేదు, వాళ్ళకి డిజిగ్నేషన్ లేదు, కానీ చేసే పని మంత్రసాని పనే. సో మనకి ఆ కాలంలో ఉన్న టెర్మినాలజీ ఈ కాలంలో లేదు, కానీ పనులు మాత్రం జరుగుతుంటాయి. మనం షోడశ సంస్కారాల విషయంలో అదే గమనించాలి. ఋషులు ఆనాడు ఏదో పదజాలం వేరే చెప్పినా ఈనాడు అన్నీ జరుగుతున్నాయి, అన్నీ చేస్తాము, చేయక తప్పదు కూడా. అలాంటి క్రమంలో జాతకర్మ అనేది ముఖ్యమైనటువంటి సంస్కారం. అప్పుడు శిశువు భూమి మీదకి వస్తాడు, తల్లి గర్భంలోంచి వస్తాడు. అప్పుడు పాతకాలంలో ఏం చేసేవారంటే ఎక్కువగా అటవికలుగా ఉండి ఊళ్ళల్లో ఉండేవాళ్ళు కాబట్టి ఊరి వాళ్ళందరికీ తెలియాలని ఈ తండ్రి ఆ శిశువు జన్మించగానే వెళ్ళి ఒక బావిలో సౌండ్ వచ్చేట్టుగా పడేవాళ్ళు. ఆ సౌండ్కి బావిలో ఎవరో పడ్డారని అనుకుంటారు చుట్టుపక్కల వాళ్ళు, కానీ వాళ్ళకి తెలుసు పలానా వాళ్ళ ఇంట్లో గర్భవతుంది కాబట్టి వాళ్ళ ఇంట్లో పిల్లలు పుట్టినట్టుంది అనుకొని వాళ్ళందరూ వెంటనే వచ్చేసి ఆ పిల్లలు పుట్టినందుకు అందరికి వాళ్ళకి కావాల్సిన సహాయ సహకారాలు చేస్తారు. అప్పటి నుంచి ఆ తర్వాత స్నానం చేసిన వ్యక్తి వచ్చి స్నానం చేసి వచ్చాను, బావిలోంచి వచ్చానని చెప్పినప్పుడు మంత్రసాని ఆ బొడ్డు కోస్తుంది. బొడ్డు కోసేంత వరకు జాతాశౌచం ఉండదు. జాతాశౌచము అనేది బొడ్డు కోసిన తర్వాత మొదలవుతుంది. పుట్టినప్పుడు ఒక శిశువు పుట్టినప్పుడు తల్లికి తండ్రికి జాతాశౌచము ఉంటుంది. ఆ శౌచము అంటే మళ్ళీ ఏమిటి అంటే శౌచముకు ఇంకా పైది ఆ శౌచము. సో ఆ శౌచము అనేది పుట్టినప్పుడు 10 రోజులు, ఎవరైనా వ్యక్తి ఇంట్లో చనిపోతే 10 రోజులు ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే శిశువు పుట్టగానే ఆ 10 రోజులు ఆ పుట్టాడు అయిపోయింది కదా అని చెప్పేసి మనం వేరే పనుల్లో ఉండిపోతే మనకి చాలా ఇబ్బంది అవుతుంది, బాగా కేర్ తీసుకోవాల్సి వస్తుంది. ఆ కాలంలో అడవుల్లో ఉండేవాళ్ళు కాబట్టి ఎక్కువ కేర్ తీసుకోవాల్సి వచ్చింది. ఇన్ఫెక్షన్స్ రాకూడదు. ఆ క్రమంలో వాళ్ళు ఒక 10 రోజుల పాటు అన్ని కార్యక్రమాలకి మీరు పక్కన సెలవియ్యండి, మీ దైనందిన నిత్య నైమిత్తికాలన్నీ కూడా ఏమి చేయకండి, కేవలం శిశువు యొక్క ఆరోగ్యం, శిశువు యొక్క తల్లి యొక్క ఆరోగ్యం మాత్రమే చూసుకుంటూ పనులన్నీ చెయ్యండి అని వాళ్ళకి ఆశౌచం చెప్పారు. అదేవిధంగా మృతాశౌచంలో కూడా అంతే. మనిషి చనిపోయిన తర్వాత ఆ ఇంట్లో వచ్చినటువంటి వెలితి కారణంగా ఉన్న అన్ని విషయాలు చక్కబెట్టుకోవాలి కాబట్టి వాళ్ళని అనవసరంగా నిత్య పూజలు చేసుకుంటూ సంధ్యావందనాలు అవన్నీ చేసుకోండి, పూజలు చేసుకోండి, అవన్నీ మామూలుగా చేసుకోండి. ఎందుకంటే మన వాళ్ళు అప్పుడు స్ట్రిక్ట్గా దైనందిన జీవితంలో నిత్య నైమిత్తికాలు అని పెట్టారు. నిత్యం లేవగానే ఏం చేయాలి, లేచిన తర్వాత ఏం చేయాలి, అన్నీ ఒక పర్టికులర్ పద్ధతి ప్రకారం పెట్టారు కదా. ఆ పెట్టినవన్నీ కూడా వాటన్నిటికీ ఎక్సెప్షన్ అనమాట, పక్కన పెట్టేసేసి మీరు ఈ పనులు మాత్రమే చేయాలి, అలా చెప్పుకొచ్చేది ఆ శౌచం. ఇప్పుడు జాతా శౌచం బిడ్డ పుట్టిన తర్వాత 10 రోజులు అశౌచం అని చెప్తున్నారు కదా. ఏ పనులు చేయకుండా కేవలం బిడ్డ సంరక్షణ మాత్రమే చేసుకోవాలి. మరి నిత్య దీపారాధన చేయొచ్చా? అన్ని వాళ్ళు ఇద్దరికి తల్లిదండ్రి తండ్రికి అది ఉండదు, ఆ ఇంట్లో ఉన్న మిగతా వాళ్ళు చేసుకోవాలి. ఓకే, మిగతా వాళ్ళు ఉన్న వాళ్ళు దీపారాధన. వీళ్ళు కూడా దేవాలయానికి వెళ్ళకూడదు, ఎందుకంటే ముందు ఈ రక్షణ చూడాలి కదా. శిశువుని ఇంట్లో వదిలిపెట్టి అట్లా వెళ్తారు. ఓకే, ఇప్పుడు మనం తీసుకెళ్తున్నాం హాస్పిటల్స్లో, పుట్టగానే 3 రోజులకి తీసుకొస్తున్నాం, తర్వాత మళ్ళీ డాక్టర్ దగ్గరికి చెకప్ తీసుకెళ్తున్నాం. అసలు ఫోటోలు కూడా తీయకూడదు అంటారు కదా గురుగారు. ఇది ఫోటోల గురించి ఈ ఆధునిక కాలంలో అదొక అపోహగా వస్తుంది. ఫోటో తీయడం ఎందుకు వద్దంటారంటే ఫోటో తీయగానే ఆ ఫోటోని మళ్ళీ ఎంతోమంది చూస్తారు. చూసినప్పుడు మనందరికీ తెలియంది, మనందరికీ అనుభవంలోకి వచ్చేది ఒక దృష్టి అనేటువంటి భావన ఉంది. అంటే దాని కారణంగా చూసిన వాళ్ళు
ఆ శిశువు అబ్బా ఎంత బాగుంది అని ఒకవేళ అనుకుంటే ఆ అనుకున్న భావన ఈ శిశువుకి ప్రతికూలమై శిశువు బాగుండడాన్ని ఏదైనా నెగిటివిటీ రావచ్చని. ఆ నెగిటివిటీ అనేటువంటిది ఈ శిశువు మీదకి రాకుండా, దృష్టి తగలకుండా శిశువులని ఫోటోలు తీయొద్దు అంటారు. ఇంతకుముందు శిశువు జన్మిస్తే 3 నెలల వరకు అసలు కళ్ళే సరిగ్గా తెరిచేది వాళ్ళు కాదు. కానీ ఈ రోజుల్లో పుట్టిన మరుక్షణం కళ్ళు తెరిచి చూస్తున్నారు. మరి అవును. సో మరి ఏ ఫోటోలు తీసుకుంటే తప్పేమిటి అనుకోవచ్చు. అయితే ఏవైనా పరిమితమైనటువంటి విధంగా వాటిని సర్క్యులేట్ చేసుకోవడం మంచిది. ఈనాడు వచ్చిన ఫేస్బుక్లు వాటిల్లో పెట్టుకున్నట్టుగా అనవసరంగా పెట్టుకోకుండా, ఎందుకంటే ఎవరి భావనలో ఎలాంటి ఉద్దేశం ఉంటుందో మనకు తెలియదు. సో మనకి అనవసరంగా ఎలాంటి నష్టం జరగకుండా ఉండడం కొరకు దృష్టి అంటాము, ఆ దృష్టి తగలకుండా ఉండడం కొరకు ఇది పెట్టుకోమన్నారు. పిల్లడు కానీ పాప కానీ పుట్టిన తర్వాత ఈ నల్ల కాటుక పెట్టడం అనేది కూడా సంప్రదాయం. అయితే ఇది చాలా చిన్న విషయం అని లైట్ తీసుకుంటారు, కానీ ఈ నుదుటి దగ్గర ఇక్కడ అరచేతిలో అరకాలకు తప్పనిసరిగా పెట్టాలంటారా? దానికి చాలా సైన్స్ ఉంది. ఈ సైన్స్ అంతా మనం మర్చిపోయాము. ఎంతసేపటికి అవి పెడుతుంటే పిల్లకి మేకప్ చేస్తున్నాం అన్న దృష్టికి వచ్చేసింది ఇప్పుడు. కానీ అలా కాదు. కాటుకను అసలు ఎలా తీస్తారు మొదలు, అది ఇంపార్టెంట్. కాటుక అనేది మనకి మామూలుగా నెయ్యిని లేదా ఆముదాన్ని కాలుస్తారు. ఒక దీపం వెలుగులో కాల్చి ఒక పర్టికులర్ పంచపల్లవాల్లో ఒక పల్లవాన్ని వాడి, సో ఔషధ గుణాలు కలిగినటువంటి కాటుకని తయారు చేస్తారు. తర్వాత మనిషికి కొన్ని మన ఎన్నో నాడులు ఉన్నాయి, ఎన్నో కీళ్ళకి సంబంధించినవి ఏమంటామని ముఖ్యమైన పాయింట్స్ ఉన్నాయి బాడీలో. ఆ ముఖ్యమైన పాయింట్స్ దగ్గర గ్రోత్ రావడానికి, అంటే పెరగడానికి, ఆరోగ్యకరంగా పెరగడానికి వాళ్ళు ఆ చోట ఎలాంటి ఇబ్బంది కాకుండా, బయట నుంచి వాతావరణం నుంచి ఎలాంటిది రాకుండా ఈ కాటుకను పెట్టేవాళ్ళు. ఆ కాటుకలో మొట్టమొదలు చాలా సున్నితమైనది మన శరీరంలో కనురెప్పలు. సో ఆ కనురెప్పలకి రక్షణ కావాలి కాబట్టి ఆ కనురెప్పలపై కాటుక పెట్టేవాడు. అదేవిధంగా కను బొమ్మల దగ్గర, తర్వాత అరికాళ్లలో. మీరు ఇప్పుడు ఆకుపంక్చర్ అని బాగా వింటుంటాం మనం. ఆకుపంక్చర్ వాళ్ళు ఏం చేస్తుంటారు, అలాంటి పాయింట్స్ దగ్గరే పంక్చర్ చేస్తుంటారు. అదే క్రమంలో ఆనాడు ఒక ప్రాచీన విధానంలో మన సంరక్షణ కొరకు, శిశు సంరక్షణ కొరకు ఈ అరికాళ్లలో ఒక పర్టికులర్ చోట కాటుక పెట్టేవాడు. దాంతోపాటు సాంబ్రాణి వేసేవాడు. స్నానం చేయించగానే సాంబ్రాణి పట్టించాలి. ఆ సాంబ్రాణి మొత్తం తలకి పట్టించాలి, తర్వాత ముఖానికి పట్టించాలి. ఇవన్నీ ఏంటి అంటే ఆరోగ్యం, ఆ శిశువు యొక్క ఆరోగ్యం బాగుండాలి, శిశువు బాగా గ్రోత్ కావాలని, పెరగాలని, మంచిగా పెరగాలని. కొంతమందికి ఒక రకమైన అపోహ ఉంది గురుగారు, అంటే డెలివరీ కాకంటే ముందు వీళ్ళు ముందు జాగ్రత్తగా అన్నీ కొనుక్కొచ్చేస్తారు. అంటే పుట్టిన బిడ్డకి ఏవేవైతే అవసరమో బట్టలు కానీ ఉయ్యాల కానీ అలా తెస్తే వారు పుట్టచ్చు పుట్టకపోవచ్చు అని కొంతమంది అపోహ. పుట్టిన తర్వాత అన్నీ కొనచ్చులే అని ఒకరు అపోహ. లేదా ఇంట్లో ఎవరైనా పిల్లలు ఉంటే వాళ్ళ పాత బట్టలు తీసుకొచ్చి వేయడం అనేది ఒకటి. అంటే ఈ విషయాలు చిన్న చిన్నగానే అనిపించినా, సిల్లీగా అనిపించినా ఇవి చాలా మేజర్ ఇంపాక్ట్ అనేవి ఉన్నాయి కుటుంబంలో. అవును, ఇది ముఖ్యంగా ఇప్పటికి ఒక 10-20 ఏళ్ల కింద, 30 ఏళ్ల కింద వరకు కూడా ఈ కిడ్ వేర్ ఉండేది కాదు. ఇప్పుడు కిడ్ వేర్ షాప్సే ఉన్నాయి బోలెడని. పుట్టిన 2 రోజుల న్యూ బార్న్ బేబీ కంటూ. ఇదంతా పారిశ్రామిక విప్లవం వచ్చిన తర్వాత బిజినెస్ కోసం అందరూ చేసేశారు. ఆ కాలంలో అవైలబిలిటీ ఎలా తక్కువ ఉండేది, చిన్నపిల్లలకి పట్టేవి ఎక్కడ దొరికేవి కావు. ఇప్పుడంటే పక్కకి వెళ్ళి మనం కిడ్స్ వేర్ షాప్లోకి వెళ్తాం, అప్పుడు ఉండేవి కావు. ఉండేవి కానందువల్ల వాళ్ళు ఏం చేసేవాళ్ళు, ఎవరు ఉండేవి మరి అంటే చిన్నపిల్లలు, ఇంతకుముందు పుట్టిన పిల్లలవి ఉండేవి. అవేం పాడేయరు, అవేం పాడు కావు కూడా. ఎందుకంటే ప్రతి నెలకి మారిపోతుంటుంది, వాళ్ళ వయసు మారిపోతుంది. అందువల్ల అవి దాచిపెట్టుకునేవాడు. అవి దాచిపెట్టుకుని అవి వాడమనేవాడు. సో అట్లా మనకేం చేశారు, ఇంతకుముందు పుట్టిన పిల్లలవి పాత బట్టలు వాడండి అని చెప్పారు. ఆ తర్వాత ఈ ఊయల, ఇవి నిజానికి ఊయలని వాళ్ళు సొంతంగా తల్లిదండ్రులు కొనకూడదు అని ఉంటుంది. వాళ్ళు కొనకూడదు ఎందుకు అంటే, వాళ్ళు శిశువు పుట్టి వాడి రక్షణలో వాళ్ళు ఉంటే అప్పుడు బజారుకి వెళ్ళి ఇవన్నీ కొనుక్కొచ్చుకోవడం ఎందుకు, ఆ తలనొప్పి ఎందుకు వాళ్ళకు అని ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు ఇచ్చేవాళ్ళు. అట్లా ఇదంతా సహకార భావనతో సంఘజీవనంలోని విషయాలు ఇవన్నీ. అది ఇప్పుడు సహకార భావన, సంఘజీవన విధానం మారిపోయింది. ఇప్పుడు అసలు తాతకి నానమ్మకి వాళ్ళు వచ్చి మేము డబ్బులు ఇస్తామన్నా, లేదు మా డబ్బులతో మేము కొనుక్కుంటామన్న అహంకారం పెరిగింది. తల్లిదండ్రులకి సంపాదిస్తున్నాం, మాది మేము కొనుక్కుంటాం,
అలా అయితే ఇదంతా సంఘంలో వచ్చిన మార్పు. దీనికి శాస్త్రం ఏమీ లేదు. సంఘ జీవన విధానంలో మనం అవలంబించేటువంటి విధానంలో ఆనాడు సహకార భావం ఎక్కువ. ఎవరింట్లోనైనా శిశువు పుట్టారనగానే వాళ్ళకి అవన్నీ ఉన్నాయో లేదో నేను మా ఇంట్లో నుంచి ఇస్తాను అని తీసుకెళ్ళి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అవన్నీ లేవు. ఉన్నా కానీ వాళ్ళు కొత్తవి కొనుక్కుంటారని చెప్పేసి వాళ్ళే కొత్తవి కొనుక్కుంటున్నారు. ఇదంతా సంఘంలో వచ్చిన మార్పు, సామాజిక జీవనంలో వచ్చిన మార్పు. అందువల్ల దీనివల్ల పెద్ద అపోహలు ఏమి అక్కర్లేదు. ఎవరిది వాళ్ళు తెచ్చుకోవచ్చు. వీలైతే పాతవి వాడితే ఏంటంటే పాతవి కొత్తవి వీళ్ళకి సూట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. దాంట్లో కెమికల్స్ ఎట్లా ఉంటాయో తెలియదు. అందువల్ల పాతవి అయితే మనకి తెలిసినవి కాబట్టి మెత్తగా ఉంటాయి. ఇలాంటివన్నీ మనం గ్రహించాలి. అంతకన్నా ఏం లేదు అక్కడ. For more videos like this, subscribe Big TV channel.